ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుడి లైఫ్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి, చాలా కష్టాల్లో ఉన్నాడు, చాలా ఇబ్బందులు ఉన్నాడు, పేరెంట్స్ కూడా సరిగ్గా చూసుకోలేకపోతున్నాడు, డబ్బు కావాలి, లైఫ్లో మార్పు కావాలి, ఏదైనా మంచి అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒకరోజు ఏమవుతుందంటే అతను ఉన్నటువంటి వీధిలో, అతను ఉన్నటువంటి దగ్గర ఒక వృద్ధుడు నడుచుకుంటూ వస్తున్నాడు. తన చేతిలో 2 మూటలు ఉన్నాయి, బరువుగా మోసుకుంటూ వస్తున్నాడు. అతన్ని చూడగానే, ఆ వృద్ధుడిని చూడగానే తన మనసులో, యువకుడి మనసులో ఒక జాలి. అరే, ఇంత వయసులో ఉన్నాడు, బరువు మోస్తున్నాడు, ఇతనికి సహాయం చేద్దామన్న ఆలోచన కలిగింది. మంచి ఆలోచన, చెడు ఆలోచన? మంచి ఆలోచన. వెంటనే వెళ్ళి, తాత నేను బరువు మోస్తానని చెప్పేసి ఒక మూట తీసుకున్నాడు. తీసుకుని ఎక్కడికి వెళ్ళాలంటే ఫలానా ప్రాంతానికి వెళ్ళాలి. ఓకే, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పేసి ప్రయాణం మొదలు. అతను వెళ్ళాల్సింది అక్కడికి కాదు, యువకుడు వెళ్ళాల్సింది అక్కడికి కాదు, సహాయం చేద్దామని వెళ్దాం అనుకున్నారు. వాళ్ళు వెళ్తున్న దారిలో ఒక కాలువ అడ్డం వచ్చింది. కాలువ అడ్డం రాగానే అంటున్నాడు, తాత కాలువ దాటాలి కదా, నీకు బరువు ఎక్కువగా ఉంటుంది కదా, తాత నాకేమో, నేను పట్టుకుని 2 మూటలు కూడా పట్టుకుంటాను అని 2 మూటలు తీసుకున్నారు. ఇద్దరు కలిసి కాలువ దాటుతుంటాడు. బాబు జాగ్రత్త, చాలా విలువైన వస్తువులు దాంట్లో ఉన్నాయి, చాలా జాగ్రత్త, కాలువ దాడుతున్న దాంట్లో పడిపోకూడదు, చాలా విలువైన వస్తువులు ఉన్నాయి అని చెప్పి 2 దాటారు. ఆ తర్వాత కొండ దాటి ఆ ప్రాంతానికి వెళ్ళాలి. అక్కడ ఆలోచన మొదలైంది తనకి, చాలా విలువైన వస్తువులు ఉన్నాయా, నేను ఎన్ని ప్రాబ్లమ్స్లో ఉన్నాను కదా, నేను ఇక్కడ పారిపోతే పట్టుకోలేడుగా. ఆలోచన మారిపోయింది. మంచి ఆలోచన కాస్త చెడు బుద్ధి, వంకర బుద్ధి వచ్చేసింది అక్కడ. ఇక 2 మూటలు తీసుకుని పరిగెత్తుడు. ఇతనికి దొరకకుండా పరిగెత్తేశాడు, వెళ్ళిపోయాడు, ఇంట్లో కూర్చున్నాడు. 2 మూటలు ఓపెన్ చేస్తే మొత్తం స్క్రాప్ ఉంది దాంట్లో. కానీ ఒక లెటర్ ఉంది, దాంట్లో ఒక పేపర్ ఉంది. పేపర్ ఓపెన్ చేసి చూస్తే తనకు తెలుస్తుంది, నేను ఈ దేశానికి రాజుని, కింగ్ని, నాకు వారసుడు లేడు, నా వయసు మీద పడిపోయింది, ఒక నిజాయితీ గల యువకుడి కోసం వెతుకుతున్నాను, నీ దురదృష్టం నువ్వు దాంట్లో లేవు. గమనించాల్సింది లెసన్ ఏంటి? ఆ యువకుడు బలంగా అనుకుంటున్నాడు, నాకు అవకాశం వస్తే బాగుండు, నా లైఫ్లో ఒక ఆపర్చునిటీ వస్తే బాగుండు, నా లైఫ్ మారితే బాగుండు అనుకున్నాడా లేదా? అనుకున్నదే జరిగింది. తను ఎంత స్ట్రాంగ్ అనుకున్నాడో, దేశానికి రాజభాగ్యం తన దగ్గరికి వచ్చేసింది. ఏదైతే నువ్వు అనుకుంటావు యూనివర్స్ నీ దగ్గరికి పంపిస్తుంది. ఎస్ ఆర్ నో? పంపించింది. యూనివర్స్ నిన్ను బ్లెస్ చేసింది. నువ్వు అనుకున్న దానికన్నా చాలా గొప్పగా యూనివర్స్ నీకు ఇచ్చేసింది, రాజభాగ్యాన్ని ఇచ్చింది. కానీ నువ్వు పెద్ద బ్లాక్ని అరేంజ్ చేసుకున్నావు, బ్లాక్ చేసుకున్నావు దాన్ని. ఎస్ ఆర్ నో? నీ వంకర బుద్ధితో, నీ బుద్ధి వంకర అయిపోవడం వల్ల, నీ నెగిటివ్ ఇంటెన్షన్స్ వల్ల ఏమైపోయింది? ఆ బ్లెస్సింగ్స్ని కాలుతో తన్నేసుకున్నావు. ఎస్ ఆర్ నో? మన లైఫ్లో కూడా మై డియర్ బ్రదర్స్, మై డియర్ సిస్టర్స్, మనం చాలా కోరుకుంటాం మన లైఫ్లో, చాలా అనుకుంటాం. అంత పేరు రావాలి, ఈ స్థాయికి వెళ్ళాలి, ఇంత డబ్బు సంపాదించాలి, చాలా అనుకుంటాం. మీరు అనుకున్నదే, నేను అనుకున్నది ఖచ్చితంగా మన దగ్గరకు వస్తుంది. అనుకుంటే అవుతుంది. నువ్వు అనుకుంటే అవుతుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది. దిస్ ఇస్ ద ట్రూత్. కానీ అది నీ లైఫ్లోకి వస్తుంటే నువ్వు తీసుకుంటున్నావా, తన్నేస్తున్నావా అన్నది నీ క్యారెక్టర్ మీద, నీ హ్యుమానిటీ మీద, నీ నీతి నిజాయితీ మీద ఆధారపడి ఉంది. నువ్వు ఎంత ప్యూర్గా ఉన్నావు, ఎంత ప్యూర్ హార్ట్తో ఉన్నావు, ఎంత రియాలిటీతో ఉన్నావు. ఎందుకు అంటే నువ్వు అనుకుంటుంది నీ పక్కన ఉన్నోడికి తెలియదు, కానీ నీ మనసు లోతుల్లో ఉంది మొత్తం ఎవరికి తెలుసు? ద డివైన్ పవర్కి తెలుసు. తెలుసా లేదా? ఎస్, తెలుసు సార్. సో ఎంత ప్యూర్గా ఉన్నావు అనేది, దట్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు అప్పులు అనేవి సర్వసాధారణం అయిపోయాయి. ఈరోజు చూడండి, ప్రతిదాన్ని ఖర్చులు పెరిగిపోయాయి, ఎక్స్పెన్సెస్ బాగా అయిపోయినాయి. మనిషి ఇన్కమ్ దానికి సరిపోవట్లేదు, అప్పు చేయడం తప్ప వేరే మార్గం లేకుండా పోయింది. ఏం చేయాలి? ఏం చేస్తే మనీ మన దగ్గర నిలబడుతుంది? లా ఆఫ్ అట్రాక్షన్లో మనం ఏదైతే అట్రాక్ట్ చేస్తామో అది మన లైఫ్లోకి వస్తుంది. కేవలం అట్రాక్షన్ ఏనా? దాన్ని చేసే పద్ధతి ఏంటిది? ఎఫర్మేషన్స్ పర్ఫెక్ట్గా చేసే పద్ధతి ఏంటిది? విజువలైజేషన్ చేసే పర్ఫెక్ట్ పద్ధతి ఏంటిది? గ్రాటిట్యూడ్ ఏ విధంగా ఉండాలి? మన కోసం యూనివర్స్ పని చేసేలా చేయాలంటే ఏం చేయాలి? అండ్ మన లైఫ్లోకి దాన్ని రావాలంటే అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇవన్నీ కూడా చాలా క్లారిటీగా రావాలి సార్. అథెంటిక్ వే ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ మాట్లాడుతున్నాను. దీనికి బేస్ ఏంటంటే బైబిల్, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్లో లా ఆఫ్ అట్రాక్షన్ ఫార్ములాసే ఉన్నాయి. ఖురాన్ లా ఆఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది? వేదాసు, ఉపనిషత్తు, ఇంకా మరి చెప్పాలంటే భగవద్గీత స్ట్రాంగ్గా ఏం లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్తుంది. ఇక్కడ కనుక మనం కరెక్ట్గా తెలుసుకుంటే మన లైఫ్లో చాలా గొప్ప మార్పు తెచ్చుకోవచ్చు. ఎవరైనా తన లైఫ్లో మార్పు తెచ్చుకోవాలనుకుంటే, అప్పులు తీర్చుకోవాలనుకుంటే
వాళ్ళ లైఫ్లో డబ్బు నిల్వ అవ్వాలనుకుంటే, ఎప్పుడు కూడా బ్యాంక్ బ్యాలెన్స్ 5 లక్షల నుంచి 10 లక్షల వరకు మెయింటైన్ చేయాలి అన్న ఆలోచన ఉంటే ఖచ్చితంగా ఈ లాస్ నేర్చుకోవాల్సిందే. మన 10 days క్లాసెస్ అటెండ్ అవ్వాల్సిందే. ఈ 10 days క్లాసెస్లో చాలా క్లారిటీగా తెలిసిపోయాయి, అథెంటిక్ లాస్ తెలుస్తాయి, లైఫ్లో మార్పు అనేది వస్తుంది. సో ఈ క్లాసెస్ చాలా ఇంపార్టెంట్. ప్రతిరోజు మార్నింగ్ 5 నుంచి 7 వరకు ఉంటాయి. 100 రోజుల్లో 100 daysలో మీ అప్పులన్నీ తీర్చుకోవాలనుకుంటే ఈ క్లాసెస్ సరిపోతాయి. ఈ క్లాసెస్ని ఫాలో అయిపోతే సరిపోతుంది.